శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో ప్రమాదం జరిగి నేటికి 18వ రోజు. ఇప్పటికీ 8 మందిలో ఒక మృతదేహాన్ని వెలికి తీయగలిగారు. లోపల 12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది నిపుణులు సహాయక చర్యలు పాల్గొంటున్నారు. టన్నెల్ స్వరూపం ఎలా ఉంది? లోపల జరిగిన ప్రమాద ఘటన దాటికి జరిగిన నష్టం ఎంత? సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? దీనిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ప్రమాదాల్లో చిక్కుకునేటువంటి ఆచూకీ కోసము నిర్విరామంగా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కేవలం ఒక మృతదేహం మాత్రమే లభించడం జరిగింది. మిగతా వాటి కోసం మాత్రం ఇంకా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయితే లోపల ఏ రకమైనటువంటి యొక్క సహాయక చర్యలు జరుగుతున్నాయి, ఇంకా ఎప్పటి వరకు వీరికి సంబంధించినటువంటి యొక్క మృతదేహాలు వస్తాయి, తదితరమైనటువంటి అంశాలను తెలుసుకుందాం టన్నల్ లోపల సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో. నాగర్ కర్నూలు జిల్లా దోమల్పెంట దగ్గర జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న మిగిలిన 7 మంది ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. 12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది సభ్యులు నిరంతరం షిఫ్టుల వారీగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావడంతో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. సొరంగంలో కూరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మా కట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నల్లో ఉండేటువంటి 13.45 కిలోమీటర్ల దగ్గర ఉన్నాం. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ శీఘ్రంగా జరుగుతుండేటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. అయితే ఎక్కడైతే ప్రమాదం జరిగినటువంటి యొక్క 13.85 మీటర్ల దగ్గర జరిగిందో అక్కడి నుంచి మనం ఈ యొక్క ఆపరేషన్స్ మాత్రం కొనసాగుతుంది. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఈ యొక్క ఊట నీరు వచ్చి ప్రవహిస్తుండేటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. ఈ యొక్క వాటరే ఇక్కడ సహాయక చర్యలో కొంచెం ఇబ్బందిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి యొక్క ఎవరైతే రెస్క్యూలో పాల్గొనేటువంటి యొక్క వాళ్ళంతా ఉన్నారు, కార్మికులు ఉన్నారో వాళ్ళంతా కూడా రెస్క్యూ టీమ్స్ బృందాలు అక్కడికి వెళ్ళి పనిచేస్తుండేటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ప్రధానంగా మనం చూడవచ్చు ఏదైతే టీబీఎం మిషన్ ఉందో ఇక్కడ నుంచి అక్కడ మనకు కనబడుతుండేటువంటి ఒక లెఫ్ట్ సైడ్లో అక్కడ ఉండేటువంటి శిథిలాలే టీబీఎంకి సంబంధించినటువంటి శిథిలాలను ప్లాస్మా కట్టర్స్ ద్వారా కట్ చేసి అటువైపు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి మనం 13.50 ఏదైతే మీటర్ల వరకు ఉందో ఇక్కడ వరకు మాత్రము 13.5 కిలోమీటర్స్ వరకు మాత్రం ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ కూడా పునరుద్ధరణ జరిగింది. అటువైపు మాత్రము ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా టీబీఎంకి సంబంధించినటువంటి యొక్క శిథిలాలను కట్ చేసేటువంటి దానికోసం ప్రధానంగా ప్లాస్మా కట్టర్స్ కానీ థర్మల్ కట్టర్స్ ద్వారా వాటిని కట్ చేసి అక్కడ ఉండేటువంటి వాటిని అంతా కూడా మనం చూస్తుండేటువంటి యొక్క గ్యాప్ ఏదైతే ఉందో దాదాపు 200 మీటర్ల కంటే పై దూరమే ఈ యొక్క శిథిలాన్ని అన్ని కూడా మోసుకొని వచ్చి ఇక్కడ ఉండేటువంటి లోకో ట్రైన్కి సంబంధించినటువంటి దాంట్లో వాటిలో బయటికి యొక్క శిథిలాలను పంపించే దానికోసం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మనం ఇటువైపు చూస్తున్నాం ఇక్కడ కొంతమంది ఏదైతే ఉందో ఇటాచి వాటికి సంబంధించి ఎక్స్కవేషన్కి సంబంధించిన పనులు కూడా ఇటాచిని ఉపయోగించి ఇక్కడ ఉండేటువంటి యొక్క శిథిలాలను అన్నిటి కూడా టీబీఎంకి సంబంధించినటువంటి శిథిలాలను మనం చూస్తున్నాం. వీటిని అన్నింటినీ కూడా అక్కడ ఉండేటువంటి ఇటాచి ద్వారా ఏదైతే లోకో ట్రైన్ ఉందో దాని ద్వారా బయటికి పంపించేటువంటి కార్యక్రమం ఓవైపు కొనసాగుతుంటే మరొక వైపు ఈ యొక్క టన్నల్కి సంబంధించినటువంటి పనులు మాత్రము నిర్విరామంగా అన్ని 4 విడతలుగా ఈ యొక్క ఉదయం మధ్యాహ్నం షిఫ్ట్ల వారిగా ఈ యొక్క పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. తర్వాత ఏదైతే D1 దగ్గర ఉండేటువంటి రెస్క్యూ మాత్రం కొనసాగుతూనే ఉంది. డేంజర్ ప్లేస్లో ఉండేటువంటి దానిలో మాత్రం కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితి ఉండడంతో అక్కడ ఆచితూచి ముందరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ అనంత విజయభాస్కర్, సాక్షి న్యూస్, ఎస్ఎల్బీసీ టన్నల్ నుంచి. టన్నెల్ను 10 మీటర్ల డయాతో టీబీఎం తవ్వుకుంటూ ముందుకు సాగుతోంది. మరోవైపు లోకో ట్రైన్ 13.2 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. అక్కడి నుంచి కాలినడకన 0 పాయింట్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయో తెలుసుకుందాం. ఎస్ఎల్బీసీ టన్నల్ అనేటువంటిది మొత్తము యొక్క 43 కిలోమీటర్ల మేర ఈ యొక్క టన్నల్ను నిర్మాణం జరగాల్సినటువంటి అది ఉంది. ఎక్కడైతే ఈ యొక్క దోమలపెంట దగ్గర శ్రీశైలం యొక్క బ్యాక్ వాటర్ నుంచి మనకు ఇంటెక్ ఉందో అక్కడి నుంచి 13.85 వద్ద ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం 13.45 దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఆ యొక్క ఆపరేషన్ అంతేటువంటి యొక్క కొనసాగుతుండేటువంటి యొక్క దృశ్యాలను మనం చూస్తున్నాం.
మొత్తంగా ఈ యొక్క 10 మీటర్ల డయాతో ఉండేటువంటి ఈ యొక్క టన్నల్లో మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ వాటర్ వచ్చేటువంటి సిఫేజ్ వాటర్ను డివాటరింగ్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, ఆక్సిజన్ కోసం కావాల్సినటువంటి ఆక్సిజన్ ఏర్పాట్లు, ఇక్కడ వచ్చేటువంటి యొక్క బురద అట్లాంటి వాటిని తొలగించేందుకు కోసము కన్వేయర్ బెల్ట్. ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ అనేటువంటిది ప్రధానంగా TBM మిషన్ ఏదైతే ఉందో దానికి అనుసంధానంగానే పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క ప్రమాదం జరిగిన రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క శిథిలాలు ఏవైతే సిమెంట్ సెగ్మెంట్స్ కానీ అక్కడ ఉండేటువంటి మట్టి బురద పడడంతో ఇది పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి రోజు కేవలం 11 కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ పనిచేసింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు అది 13.45 వరకు దీన్ని పనిచేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ యొక్క కన్వేయర్ బెల్ట్ అనేది ఇందులో కీలకమైనటువంటి ప్రతి గంటకు 800 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి యొక్క బురదను కానీ మట్టిని ఇది తొలగించేటువంటి ఒక పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఈ యొక్క ఘటనా స్థలంలోనే రెస్క్యూ సిబ్బంది భోజనాలు చేస్తుండేటువంటి పని, నిర్విరామంగా 24 గంటలు యొక్క షిఫ్ట్ల వారీగా పనిచేస్తుండేటువంటి ఒక పరిస్థితి మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. ఇవన్నీ కూడా TBM మిషన్కి సంబంధించినటువంటి యొక్క కట్ చేసినటువంటి ప్లాస్మా కటర్ ద్వారా దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి సిబ్బందితో కట్ చేసినటువంటి ఇవన్నీ కూడా ఇటు నుంచి యొక్క లోకో ఎక్కడెక్కడైతే మనకు ఇటాచి ఉందో దాని ద్వారా తీసుకొచ్చి ఆ యొక్క లోకో ట్రైన్లో పెడతారు. ఆ లోకో ట్రైన్ నుంచి మాత్రము ఈ బీటికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా మనకు ఈ యొక్క 10 కిలోమీటర్ ద్వారా వచ్చినటువంటి యొక్క దూరం వచ్చిన తర్వాత లోకో ట్రైన్కు వాటర్ పెద్ద మొత్తంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రము ఈ యొక్క మన 13.2 కిలోమీటర్ల వరకు మాత్రము లోకో ట్రైన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మాత్రము ఇక్కడ ఉండేటువంటి యొక్క సహాయక చర్యలో మాత్రం ప్రధానంగా మనం గమనిస్తున్నాం. అటు మనం చూపుతుండేటువంటి యొక్క దృశ్యాలు ఏవైతున్నాయో ఆ యొక్క దృశ్యాలు అనేటువంటివి మాత్రము అక్కడ జరుగుతుండేటువంటి యొక్క సహాయక చర్యలు అక్కడి నుంచి దాదాపు 300 మీటర్ల వరకు మాత్రం సంక్లిష్టంగా ఉంది. అక్కడ మాత్రము నిరంతరంగా జరుగుతుండేటువంటి పనిలో మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉందనేటువంటి పరిస్థితి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క రిస్కులో పాల్గొంటున్నారో మనకు రిస్క్ లేకుండా ఉండేందుకోసం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రము ఇబ్బంది కలగకుండా చేస్తున్నారు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మిగిలినటువంటి మృతదేహాలు ఏదైతే నిన్న ఒక ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో దానికి రాబీస్ కమెంట్ సంబంధించినటువంటి గురుప్రీత్ సింగ్ సంబంధించినటువంటి ఒక మృతదేహం బయటకు తీశారు. మిగతా వాటి కోసం మాత్రం ప్రధానంగా ఎక్కడైతే అనుమానితంగా గుర్తించినటువంటి ప్రాంతం ఉందో అక్కడ మాత్రము ఈ యొక్క తవ్వకాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం D1 దగ్గర మాత్రము ఈ యొక్క కొనగాలు సాగుతుండేటువంటి పరిస్థితుల్లో మాత్రము ఈ యొక్క ఆపరేషన్ చేస్తుండేటువంటి యొక్క బృందాలు మాత్రము నిర్విరామంగా పనిచేస్తున్నాయి. మొత్తంగా మాత్రం ఎక్కడైతే ఈ యొక్క టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించినట్టు అవయవాలను కట్ చేస్తూ బయటకు తీసుకురావడము, తర్వాత ఊరుతుండేటువంటి వాటిని డివాటర్ చేయడం అనేటువంటిది, బురద అనేటువంటిది తొలగించడానికి కోసం ఈ కన్వేయర్ బెల్ట్, ఇట్లా అన్ని రకాలైనటువంటి పనులు ఏకకాలంలో నిర్వహిస్తూ ఎవరైతే ఈ యొక్క 12కు సంబంధించినటువంటి ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళందరిలో ఆ సభ్యులంతా కూడా ఈ యొక్క పనుల్లో మాత్రం నిమగ్నమైనటువంటి ఒక పరిస్థితి మాత్రం ఈ యొక్క టన్నుల్లో కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున వస్తుండేటువంటి యొక్క ఊట నీరును మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆ యొక్క నీరన్నా కూడా డివాటర్ చేయడం అనేది కొంచెం సవాలుగా మారినటువంటి నేపథ్యంలో మాత్రము ఈ యొక్క టన్నల్లో మాత్రము ఈ యొక్క సహాయక చర్యలు మాత్రము నిర్విరామంగా సాగుతున్నాయి. ఎప్పటికీ ఈ యొక్క మృతదేహాలు వస్తాయి అనేటువంటి దాని విషయంలో మాత్రం ఒక స్పష్టత లేకపోయినప్పటికీ కూడా పనులు మాత్రము శీఘ్రగతిగానే కొనసాగుతున్నాయి. లోపల జరుగుతున్న సహాయక చర్యలను వివరించేందుకు NDRF కమాండెంట్ డాక్టర్ హరీష్ మనతో ఉన్నారు. ఆయన ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం మనం SLBC టన్నల్లోనికి వెళ్తున్నాము. అక్కడ జరిగేటువంటి యొక్క రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి, అక్కడ ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనకు NDRFకి సంబంధించినటువంటి అధికారి డాక్టర్ హరీష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగుతుంది, ఏమేమి అవాంతరాలు ఎదురవుతున్నాయి మీకు? 22వ తారీఖు ఈ సంఘటన దురదృష్టంగా జరిగిన తర్వాత నుంచి కూడా కంటిన్యూస్గా NDRF బృందం ఇక్కడ పనిచేస్తోంది. మొదటిగా 22వ తారీఖు సాయంత్రం ఫస్ట్ NDRF టీం రాగానే లోపలికి వెళ్ళి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇది సింగిల్ ట్రాక్, ఇందులోనే వెళ్ళాలి, ఇందులోనే రావాలి. మొదటి రోజు 11 కిలోమీటర్ వరకే ఈ లోకో ప్రయాణం చేయగలిగాము. అక్కడి నుంచి కంప్లీట్గా బురద నీరుతో చీరుకుపోయింది. అక్కడి నుంచి మీరు కుడివైపున చూస్తున్న కన్వేయర్ బెల్ట్ మీదకి ల్యాడర్స్ వేసుకుని ఎక్కి లోపల వరకు వెళ్ళి అసలు లోపల ఏం జరిగింది అన్నది తెలుసుకోవడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈరోజు మనము ఈ స్థితి నుంచి 13.150 వరకు లోకో ప్రయాణం చేయగలుగుతున్నామంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా NDRFతో పాటు
ఎస్డిఆర్ఎఫ్, హైడ్రా, ఆర్మీ, ఆ తర్వాత సింగరేణి వాళ్ళు, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే వాళ్ళు అందరూ సమిష్టిగా కృషి చేసి ఈరోజు ఇక్కడ వరకు చేరుకోగలుగుతున్నాం. అండ్ కంటిన్యూగా ఎఫర్ట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఎన్నో కిలోమీటర్ దగ్గర ప్రధానంగా ఘటన జరిగింది. టీబీఎం మిషన్ కూడా దాటికి ముందరకు వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో రెస్క్యూ చేసేటువంటి వారికి ఏమైనా రిస్క్ ఉందని భావిస్తున్నారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? 13.85 దగ్గర ఘటన జరిగింది. అండ్ ఆ టీబీఎం పార్ట్స్ కానీ మక్ అండ్ బురద మాత్రం వెనకాల 13.5 వరకు వచ్చాయి. సో 13.5 నుంచి 13.8 వరకు ఆ 300 మీటర్లు ప్రాబ్లంగా ఉన్న ఏరియా. అక్కడే రెస్క్యూ ఆపరేషన్ విస్తృతంగా నడుస్తోంది. లాస్ట్ 30 నుంచి 50 మీటర్ల జోన్ అన్స్టేబుల్గా ఉండొచ్చు అన్న ఒక ఊహాగానం జిఎస్ఐ వాళ్ళు కానీ ఎన్జిఆర్ఐ వాళ్ళు కానీ ఇవ్వడంతో రెస్క్యూవర్స్కి ఇబ్బంది లేకుండా ఆ జోన్ వదిలేసి దాని ముందు ఉన్న భాగంలో రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. నిత్యం జరిగేటువంటి సమీక్షలో మీరు పాల్గొంటున్నారు. సెస్మాలజీ డిపార్ట్మెంట్ కానీ జిఐసికి సంబంధించినటువంటి జీపీఆర్ రాడర్స్ భవిష్యత్తులో ఈ యొక్క టన్నల్ పనులు ఏ మేర కొనసాగేటువంటి అవకాశం ఉందంటారు? అందరి గవర్నమెంట్ అథారిటీస్ నుంచి కానీ ఎక్స్పర్ట్స్ నుంచి కానీ అన్ని ఇన్స్టిట్యూట్స్ నుంచి కానీ డేటా కలెక్ట్ చేయడం జరుగుతోంది. డేటా కలెక్ట్ చేస్తున్నాము. ఆ తర్వాత ప్రభుత్వం తరపు నుంచి మీకు ఒక రిపోర్ట్ వస్తుంది. ఫైనల్గా చెప్పండి, ఎప్పటి వరకు ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది? ఆ యొక్క బాడీస్ ఎప్పటి వరకు రికవర్ చేసుకోవచ్చు అని భావిస్తున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ప్రయాణమే మనకి వెళ్ళడానికి రావడానికి సింగిల్ ట్రాక్ కావడంతో రెస్క్యూ టీమ్స్ 3 షిఫ్టులుగా 24 అవర్స్ పనిచేయడంతో వెళ్తున్నాము వస్తున్నాము. లోపల కెపాసిటీ కూడా లిమిటెడ్ కెపాసిటీతో పనిచేయగలుగుతాము. ఇప్పటి వరకు మనుషులే కాకుండా ఇప్పుడు ఎక్స్కవేటర్ని లోపలికి ఇండక్ట్ చేసాము. దాంతోపాటు ప్రభుత్వ సహకారంతో రోబోట్స్ని కూడా మేము ఇండక్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన వారిని కూడా రికవర్ చేయాలన్న ఉద్దేశంతో పనులు సాగుతున్నాయి ముందుకి. ఇది హరీష్ గారి యొక్క అభిప్రాయం. మొత్తంగా ఈ యొక్క టన్నల్లో రెస్క్యూ ఆపరేషన్స్ వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఎవరైతే తప్పిపోయినటువంటి వారిలో ఒక మృతదేహం లభించింది. మిగతా వాటి కోసం మాత్రం ఇంకా తమ యొక్క ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్తున్నటువంటి ఆయన అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తామని చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో సాక్షి న్యూస్, ఎస్ఎల్బీసీ నుంచి. మరోవైపు ఈ ఆపరేషన్లో సింగరేణి వాళ్లు కూడా పాల్గొన్నారు. సహాయక చర్యలపై సింగరేణి జీఎం వైద్య ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ఆయన ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఎస్ఎల్బీసీ టన్నల్లో ఈ యొక్క సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆచూకీ లభించని వాటి కోసం జరుగుతున్నటువంటి దానిలో అనేకమైనటువంటి సంస్థలు ఇందులో పనిచేస్తున్నారు. ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క ఆపరేషన్లో కీలకంగా పనిచేస్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి జిఎం ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఎట్లా ఉండబోతుంది? మీకు అందరికీ తెలుసు, నిన్న మనం D2లో ఒక మనిషిని తీసామండి. సో D1 అని ఇంకో లొకేషన్ ఉంది. ఇవాళ D1 నుంచి D2 వరకు మధ్యలో ఉన్న ఏరియా అంతా కూడా తవ్వి తీస్తామండి. అట్లాగే D2 నుంచి 150 మీటర్లు వెనక వరకు కూడా ప్రతి 10 మీటర్లో ఒక్కొక్క పొక్క తవ్వి అక్కడ మన పాయింట్స్ రెడీ చేశాక మళ్ళీ కెనైన్ టీమ్ని లోపలికి తీసుకొస్తామండి. ఈ పాయింట్స్లో తవ్విన పాయింట్స్లో మనకి ఏమైనా పాజిటివ్గా అవి స్మెల్ చేసి గుర్తు చేసి మాకు చెప్పినట్టు ఏది ఉంటే మేము అక్కడ తీసేస్తామండి. ఈరోజు మళ్ళీ కడావర్ డాగ్స్ అందులో ఉపయోగిస్తున్నారా? ఎంత మేము పొక్కలు మొత్తం ఇవాళ తీయగలిగితే ఇవాళ పిలుస్తామండి. లేకుంటే పొక్కలు మొత్తం అయినాక ఒకటేసారి ఇవ్వాలి కానీ రేపు కానీ తప్పకుండా వీలుంటే 2 రోజులు ఇవాళ 2 కూడా పిలుస్తామండి. ప్రధానంగా ఏ రకమైనటువంటి రెస్క్యూ ఆపరేషన్ అక్కడ కొనసాగుతుంది? ప్రధానంగా ఏమైనా ఆటంకంగా ఉందా మీకు లోపల? యాక్చువల్గా మిషన్ అంతా అక్కడే ఉందండి. ప్లాట్ఫామ్ మిషన్ అందులో మట్టి కూరుకొని ఉంది కాబట్టి ఆ ఒక మట్టిని తీస్తూ స్టీల్ కూడా కటింగ్ చేయాల్సి వస్తుంది. దీనికి మాకు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు సహాయం చేస్తున్నారు. లాజిస్టిక్గా కమ్యూనికేషన్ గైడెన్స్. జిఎస్ఐ టీం వాళ్ళు కూడా వెంబట తీసుకెళ్తున్నాను. అక్కడ ఏమైనా డేంజర్స్ ఉంటే వాళ్ళు చూసి తెలుపుతారు. ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కట్టర్స్ను మాకు తర్వాత పంపులు ఇస్తున్నారు. రైల్వే టీం వాళ్ళు స్పెషల్గా వాళ్ళ డిమాలిషన్ టీంని పంపించారు. వాళ్ళు రైల్స్ని మిగతా వాటిని ప్లాస్మా అడ్వాన్స్ కట్టర్స్తో కట్ చేసి మాకు సహాయం చేస్తున్నారు. రాటోల్ మైనర్స్ కూడా మాకే అప్పచెప్పారు. వాళ్ళని మా వెంబట తీసుకెళ్తున్నాము. ఎక్కడైతే తక్కువ ప్లేస్ ఉండి కొంచెం తొవ్వి మాన్యువల్గా చేయాల్సిన పని ఉంటుందో అక్కడ మనం వాళ్ళని వాడబోతున్నామండి. కాబట్టి డిఫికల్టీస్ ఎన్నున్నా వాటిని అధిగమించే మా ప్రయత్నం మేము చేస్తామని నమ్మకంగా ఉన్నామండి. దొరికింది అయితే అది ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు? ఆ ప్రాంతంలో ఏమైనా ఉండేటువంటి అవకాశం ఉంది? ఏం సస్పెక్ట్ చేస్తున్నారు అక్కడ? ఆ ప్రాంతంలో యాక్చువల్లీ మాకు వేరే మనిషి చెప్పారు, కనిపించింది. ఈ మనిషి ఫ్రంట్లో కూలింగ్ దగ్గర ఉండాల్సిన మనిషి ఆయన ఇక్కడ దాకా వచ్చారంటే మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారేమో కొట్టుకొని అనే ఒక ఆశాభావం వ్యక్తమైందండి. మరి ఆ ఆశాభావం సఫలీకృతం అయితే పని సఫలమవుతుంది.
చెప్పండి, ఎంతవరకు ఈ ఆపరేషన్ ఎప్పటివరకు ముగిసే అవకాశం ఉంది అని? చెప్పలేమండి. నేచర్ అగెన్స్ట్గా ఫైట్, నేచర్ అగెన్స్ట్గా మానవ కళ్యాణం కోసం చేసే పని ఇది. ఆ నేచర్ వచ్చినప్పుడు చాలా బలంగా వచ్చింది కాబట్టి అది మానవ మాత్రంగా మనం మొత్తం తీసేయలేము, టైం పట్టే విషయం. కాకపోతే మనం చేసిన పాయింట్లో కెనైన్ డాగ్స్ సక్సెస్గా మనకు అక్కడ ఉంటే చూపిస్తుంది కాబట్టి అట్లా సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. జిఎం గారి యొక్క అభిప్రాయం, మొత్తంగా తాము నిన్న వచ్చినటువంటి ఒక మృతదేహం తర్వాత మిగతా ప్రాంతాల్లో కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా వీటిని గుర్తించేందుకోసము ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, ఎస్ఎల్బీసీ నుంచి. జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో జరుపుతున్న తవ్వకాల్లో పెద్ద ఎత్తున సీపేజ్ వాటర్ వస్తుండటంతో సహాయక చర్యలకు కొంత అవరోధంగా మారింది. దీంతో అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సీపేజ్ వాటర్ను త్వరితగతిన బయటకు పంపే ప్రక్రియ చేపడుతున్నారు. గడిచిన 17 రోజులుగా ఎస్ఎల్బీసీ టన్నల్లో ప్రమాదంలో చిక్కుపోయినటువంటి వారి యొక్క ఆచూకీ కోసం నిరంతరము ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతుండేటువంటి యొక్క పరిస్థితి మనం యొక్క టన్నల్లో గమనిస్తున్నాం. ప్రధానంగా 8 మంది తప్పిపోయారు. ఇందులో ఒక మృతదేహాన్ని మాత్రము గుర్తించడం జరిగింది. మిగిలినటువంటి వారి కోసం మాత్రము ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్లో అత్యాధునికమైనటువంటి యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో పాటు దేశ విదేశాల్లో ఉండేటువంటి నిపుణులను సహితం దీనిలోకి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, దక్షిణ మధ్య రైల్వే, సింగరేణి, రాటోల్, మైనర్స్, ఇలా అన్ని రకాలైనటువంటి యొక్క వాళ్ళంతా కూడా దీంట్లో పనిచేసేటువంటి ఒక పరిస్థితి మనం గమనిస్తున్నాం. ప్రధానంగా ఈ యొక్క ఎక్కడైతే కీలకంగా ప్రమాదకరంగా టన్నల్లో ఎక్కడైతే లోపలికి వెళ్ళలేనటువంటి కీలకమైనటువంటి 100 మీటర్ల దూరం ఉందో అక్కడ మాత్రము పెద్ద ఎత్తున బురద మట్టి అనేటువంటిది కూరుకుపోయిందని చెప్తున్నారు. అక్కడ రోబోల ద్వారా ఈ యొక్క పరిస్థితిని గమనించి ఏమైనా ఆనవాళ్ళు ఉంటే కనుక్కునేందుకు కావాల్సినటువంటి చర్యలు చేపడుతున్నారు. మరొక 2 రోజుల్లో ఈ యొక్క రోబోటిక్స్ సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించి రెస్క్యూలో ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆన్విక్ సంబంధించినటువంటి హైదరాబాద్ సంస్థ వీటికి సంబంధించినటువంటి అధ్యయనం కూడా చేయడం జరిగింది. మరొక వైపు ప్రధానంగా చెప్తున్నది ఎండింగ్ పాయింట్ ఏదైతే 13.85 ఉందో అక్కడ ఒక 50 మీటర్ల మేర పైనుంచి ఇంకా భూమి అంటే పైకప్పు చాలా వదులుగా ఉండడంతో ఏదైనా ప్రమాదం జరుగుతుందనేటువంటి విషయంలో మాత్రం అక్కడ డేంజర్ జోన్గా ప్రకటించడం జరిగింది. అక్కడ మాత్రము సహాయక చర్యలు చేపట్టేటువంటి క్రమంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహిస్తూ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున వస్తుండేటువంటి యొక్క నీరు ఏదైతే ఉందో ఆ యొక్క నీటిని అన్నిటిగా పంపింగ్ చేయడం అనేటువంటిది అక్కడ పెద్ద ఎత్తున సీపేజ్ వాటర్ వచ్చేటువంటి ఒక పరిస్థితిని అంతా కూడా పంపింగ్ చేస్తూ బయటకు పంపేటువంటి ఒక పరిస్థితి ఉంది. దీంతో కొంత పనులకు ఆటంకం కలుగుతుందని చెప్తున్నారు. వాటన్నింటినీ అధిగమించేందుకు కావాల్సినటువంటి అన్ని రకాలైన చర్యలు చేపడుతున్నామని చెప్తుండేటువంటి సహాయక బృందాలంతా కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ను ముగిస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉండేటువంటి ఈ యొక్క 13.45 దగ్గర ఉన్నామో ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని అక్కడ జరిగేటువంటి యొక్క సహాయక చర్యలను చూస్తే మాత్రము చాలా కష్టపడుతున్నారు. గడిచిన 17 రోజులుగా వీళ్ళు చేస్తుండేటువంటి శ్రమ అనేటువంటిది మనకు ఇక్కడనే కనబడుతుంది. ఇంత దూరం ట్రైన్లో రావడానికే దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది, పోవడానికి 1.5 గంటన్నర, కేవలం ప్రయాణానికే 3 గంటలు పడుతుంది. కాబట్టి తర్వాత ఇక్కడ 8 గంటలు పని చేయడం, ఇట్లా షిఫ్ట్ల వారిగా చేసేటువంటి పని ఉన్నప్పటికీ కూడా ఇంకా మిగతా వారి యొక్క మృతదేహాలు అవుతున్నాయి. అవి ఎంత త్వరగా దొరికితే అంత శీఘ్రంగా తమ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తామని వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, ఎస్ఎల్బీసీ టనల్ నుంచి. ఇది ప్రస్తుతం ఎస్ఎల్బీసీ వద్ద పరిస్థితి. చూశారుగా ఈ యొక్క టన్నల్లో ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయో అక్కడ ఉండేటువంటి దృశ్యాలను చూస్తేనే తెలుస్తుంది ప్రమాదం జరిగినటువంటి తీరు ఎంత ఘోరంగా ఉందో. ఇప్పటికి ఒక మృతదేహం వచ్చింది. మిగతా వారి యొక్క మృతదేహాలు కూడా వెంటనే బయటపడి దాదాపు 17 రోజులుగా ఎదురు చూస్తుండేటువంటి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఎదురుచూపులకు తెరపడాలని మనము కోరుకుందాం. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, ఎస్ఎల్బీసీ టన్నల్ నుంచి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో గల్లంతైన 8 మందిలో ఒకరి మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. ప్రమాదంలో 1500 టన్నుల బరువు గల టీబీఎం చెల్లాచెదురుగా మారిందంటే ఘటన ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ మెషిన్ భాగాలను అధికారులు ప్లాస్మా కటర్స్, థర్మల్ కటర్స్ ద్వారా తొలగిస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను నమూనా టీబీఎం ద్వారా మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు.
ఎస్ఎల్బిసిలో జరిగినటువంటి ఒక ప్రమాదంలో చిక్కుకునేటువంటి వారి యొక్క ఆచూకీ కోసం ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 18 రోజులుగా సాగుతుండేటువంటి ఒక రెస్క్యూ ఆపరేషన్లో ఇప్పటివరకు కేవలం ఒక మృతదేహం మాత్రమే గుర్తించనుంది. మిగతా వాటి కోసం మాత్రం నిర్విరామంగా అనేకమైనటువంటి ఏజెన్సీలు ఇందులో పనిచేస్తున్నాయి. ప్రధానంగా ఒక్కసారి మనము ఈ గత నెల 22న జరిగినటువంటి ఒక ప్రమాదం ఎలా జరిగింది, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా చిక్కుకున్నారు అనేటువంటి దాని విషయాన్ని ఇక్కడ ఒక టీబీఎం మిషన్కి సంబంధించిన ఒక నమూనా ఉంది. అందులో ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ప్రస్తుతం మనము ఈ యొక్క మిషన్లో ఏదైతే టన్నల్ను తీసేటువంటి టీబీఎం అంటారు, దీన్ని టన్నల్ బోరింగ్ మిషన్ అంటారు. దీని ద్వారానే ఈ యొక్క టన్నల్ అనేటువంటి తోవడం జరుగుతుంది. మొత్తం ఇది 10 మీటర్ల అయినటువంటి డయా కలిగినటువంటిది ఉంటుంది. ఈ యొక్క 10 మీటర్ల డయా కలిగినటువంటి దీన్ని తోవుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత దీన్ని ఈ యొక్క సెగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఒక సిమెంట్ సెగ్మెంట్స్ చేసిన తర్వాత దీన్ని 9.2 మీటర్లకు సంబంధించిన డయాతో వస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉండేటువంటి యొక్క మొత్తం 120 మీటర్ల పొడవు ఉండేటువంటి ఒక దీంట్లో ఒకసారి మనం పరిశీలిస్తే ముందర ఏకైతే ఉందో ఆ యొక్క గుట్టను తొలిచేటువంటి యొక్క ఫ్రంట్ భాగము డ్రిల్లింగ్ ఉండేటువంటి ఇది. దీనికి సంబంధించిన డ్రిల్లింగ్ జరిగిన తర్వాత దీనికి ప్రధానంగా మనకు కన్వేయర్ బెల్ట్ అనేటువంటిది ఒకటి ఇన్బెల్ట్గా ఉంటుంది. ఈ యొక్క ఇన్బెల్ట్గా ఉండేటువంటి కన్వేయర్ బెల్ట్తో అక్కడ తవ్వినటువంటి యొక్క మట్టిని అంతా కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి తీసేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇది బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి మనం గమనించినట్టయితే ఇక్కడ ఉండేటువంటి ప్రమాదం జరిగిన రోజు పనులు జరుగుతుండేటువంటి 13.85 కిలోమీటర్ల వద్ద ఉండేటువంటి ఏదైతే మనం చూపుతుండేటువంటి ప్లేస్ ఉందో ఇక్కడ ఉండేటువంటి దీంట్లో మనకు సిమెంట్ సెగ్మెంట్స్ పెడతారు. ఈ సిమెంట్ సెగ్మెంట్స్ ఒక 7 సిమెంట్ సెగ్మెంట్స్ పెడితే ఒక్కసారి ఆ యొక్క 10 డయా ఏదైతే ఉందో అదంతా కూడా మూసుకొని పోయి అక్కడంతా కూడా లైనింగ్ అవుతుంది అన్నట్టు. ఆ సమయంలోనే ఒక్కసారిగా 8:30 గంటల ప్రాంతంలో అక్కడ ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం జరిగినటువంటి సమయంలోనే ఒక్కసారిగా సీఫేజ్ వాటర్ రావడం, కుప్పకూలినటువంటి సమయంలోనే మనం చూస్తున్నాం ఈ యొక్క మిషన్ దగ్గరనే 8 మంది పనిచేస్తుంటారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ ఉండేటువంటి వాడి యొక్క దృశ్యాలను కూడా ఎవరెవరు ఎక్కడ ఇంజనీర్లు కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళకు రాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ దాన్ని పనిచేసేటువంటి అనుభవం ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో ఉంటారు. ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాదం జరిగినప్పుడు దాని దాటికి ఈ యొక్క మిషన్ మనం చూపుతుండేటువంటి దాదాపు 30-40 మీటర్ల దూపరి వెనక్కి వచ్చి మొత్తం శిథిలం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పైన ఉండేటువంటి సెగ్మెంట్స్ అంతా కూడా దీని మీద పడినటువంటి నేపథ్యం ఒకటైతే, మరొక వైపు దాని నుంచి వచ్చినటువంటి యొక్క బురద వాటర్ సీఫేజ్ వాటర్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఇరుక్కునేటువంటి పరిస్థితి. అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, నిపుణుల యొక్క సహకారాన్ని అన్నింటినీ కూడా ఈ యొక్క టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో మాత్రం ఈ యొక్క సహాయక చర్యలను ముమ్మరం చేసినామనేటువంటి విషయాన్ని మాత్రము అధికారులు చెప్తున్నారు. మరి త్వరలోనే వారి యొక్క ఆచూకీ లభిస్తుందనేటువంటి యొక్క ఆశాభావాన్ని మాత్రం అందరూ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, SLBC టన్నల్.